గం గణపతయే నమః. ఇవాళ మనం సంకష్టహర చతుర్థి గురించి తెలుసుకుందాం. 2 చేతులు కైగోడ్చి నమస్కారం చేసినంత మాత్రాన, కేవలం గడ్డి పరకతో పూజించినంత మాత్రాన, 2 చెవులు పట్టుకొని గుంజీలు తీసినంత మాత్రాన, ఒక్క సాష్టాంగ నమస్కారం చేసినంత మాత్రాన, 4 మొట్టికాయలు తల మీద వేసుకున్నంత మాత్రాన మిక్కిలి సంతోషించి అడిగిన వరములు తీర్చేవాడు గణేశుడు. గణేశుడికి అన్ని తిథుల్లో కల్లా ఇష్టమైన తిథి చవితి. అయితే ఈ తిథి నెలలో 2 సార్లు వస్తుంది. ఒకసారి అమావాస్య తర్వాత, ఒకసారి పౌర్ణమి తర్వాత. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థిని వరద చతుర్థి అని అంటారు. ఇది కేవలం వినాయక చవితి రోజు మాత్రమే చేస్తాము. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థి అంటారు. సంకటహర చతుర్థి ప్రతి నెల వస్తుంది. ఈ ఫిబ్రవరి నెలలో ఆదివారం 16వ తారీఖున రాత్రి 9:49 చతుర్థి తిథి ప్రారంభమవుతుంది. వరద చతుర్థి శుక్ల చవితి నాడు చేస్తాము. సంకటహర చతుర్థి కృష్ణ చవితి లేదా బహుళ చవితి నాడు చేస్తాము. ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం వస్తే కనుక అంగారక చతుర్థి అని అంటాము. ప్రతి నెల వచ్చే ఈ సంకటహర చతుర్థి నాడు గరికతో కానీ, తుమ్మె పూలతో కానీ, జిల్లేడు పూలతో కానీ మనం గణేశునికి అభిషేకం చేస్తాము. ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయం అనగా సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున మనం సంకష్టహర చవితిగా జరుపుకుంటాం. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహర చవితిగా మనం జరుపుకుంటాము. సంకటహర చతుర్థి వ్రత విధానం తెలుసుకుందాం. సంకష్టహర చవితి వ్రతాన్ని 3 లేదా 5 లేదా 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలమే అంటే సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి. ఈ వ్రతం రోజున మనం గణేశుని తలుచుకొని ముడుపు కడతాము. ముడుపు ఎలా చేస్తాము అంటే ఎరుపు లేదా పసుపు రంగు జాకెట్ ముక్క తీసుకొని అందులో 2 ఎండు ద్రాక్షలు, 2 వక్కలు, తాంబూలం, దక్షిణతో పాటు మన మనసులో కోరికను గట్టిగా బలంగా తలుచుకొని 3 గుప్పెళ్ల బియ్యం అందులో వేసి జాకెట్ ముక్కని 4 వైపులా తీసుకొని ముడివేసి మనం పూజించే గణేశుని పాదాల వద్ద పెట్టి వ్రతం మొదలు పెట్టాలి. ఈ సంకష్ట చతుర్థి నాడు గణపతి వ్రత కథను చదివినా విన్నా అనంత పుణ్యం లభిస్తుందని చెప్తారు. సంకష్ట గణపతి వ్రత కథను వినకపోతే వ్రతం అసంపూర్ణం అని పెద్దలు చెప్తారు. కాబట్టి ఈ వ్రత కథను కూడా తెలుసుకుందాం. భృశుండి మహర్షి వృత్తాంతం. ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తున్న నారద మహర్షికి కుంభీపాక నరకం కనిపించింది. లోపల ఎవరున్నారా అని చూస్తాడు. అక్కడ భృశుండి మహర్షి తల్లిదండ్రులు, అతడి పూర్వాశ్రమంలోని భార్య, కుమార్తె కనిపించారు. వాళ్ళంతా నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. వారి బాధలు చూసి చలించిపోయిన నారదులు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్ళి, ఓ మహర్షి, నీ పూర్వాశ్రమంలో భార్య, కూతురు, నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకంలో దారుణ బాధలకు గురవుతున్నారు. అదేమీ పట్టనట్లు నీవిలా తపస్సు చేసుకోవటం ధర్మం కాదు. వారి బాధలు పోయి సద్గతులు కలగటానికి తగిన పరిహారం చేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నారదుల మాటలు విన్న భృశుంకుడికి ఎంతో ఆవేదన కలిగింది. తన పూర్వాశ్రమ జీవితం గుర్తొచ్చింది. వారి సహకారం వల్లే తాను ఈనాడు తపస్విని అయ్యాను అని, ఎలాగైనా వారిని బాధల రూపు మాపాలని సంకల్పించాడు. తన ఇష్టదైవమైన గణపతిని ధ్యానించాడు. పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకొని గతంలో సంకష్టహర గణపతి వ్రతం చేయటం వల్ల తనకు లభించిన పుణ్యఫలాన్ని తన వారికి దారపోయాలని అనుకొని, ఓ గణనాథ, నేనే కనుక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు, వారితో పాటు నా భార్య, కుమార్తె నరకలోక బాధల నుండి విముక్తి పొందుదురు కాక అని నీళ్లు విడిచిపెట్టాడు. గజాననుడి అనుగ్రహంతో ఆయన చేసిన వ్రతాలలో ఒక పర్యాయం చేసిన వ్రత ఫలితం వల్లనే ఆయన పితరులు, భార్య, కుమార్తె అందరూ దేవతా శరీరాన్ని ధరించి దివ్య విమానం ఎక్కి గణేశ లోకానికి చేరుకున్నారు. ఇక ప్రతి మాసం ఈ వ్రతం ఆచరిస్తే ఎంత ఫలితం ఉంటుందో మనం చెప్పలేము. కృతవీర్యుని కథ. పూర్వం కృతవీర్యుడనే మహారాజు ఉండేవాడు. అతడు సకల సద్గుణ సంపన్నుడు, ధర్మాత్ముడు. ఆయన భార్య మహాపతివ్రత, సుగుణవతి. ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు. ఆ పుణ్య దంపతులకి ఎంత గడిచినా సంతానం కలగలేదు. పుత్ర సంతానం కోసం వారు చేయని వ్రతం లేదు, చెయ్యని దానం లేదు. ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది. ఎంతో నిరాశ పొందిన కృతవీర్యుడు
ఒకానొకనాడు తన మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి భార్యలతో కలిసి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్నే భుజిస్తూ తన తపస్సుని కొనసాగించాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది. ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి జాలిపడి పితృలోకానికి వెళ్ళి కృతవీర్యుని తండ్రిని కలిశాడు. పుత్ర సంతానం కోసం అతని కొడుకు పడుతున్న బాధల్ని చెప్పాడు. తెలుసుకున్న కృతవీర్యుడి తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల సద్గుణవంతుడు, దానశీలి, ధర్మప్రభు, ఎన్నో యజ్ఞాల్ని వ్రతాలని చేసినవాడు, ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకునే కరుణామయుడు. అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగకపోవడానికి కారణమేమిటి? అతడు ఏం పాపం చేశాడు? ఏం చేస్తే నా పుత్రుడికి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని దయచేసి చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుని తండ్రితో ఇలా చెప్పాడు. నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరు గలవాడు, పరమ దుర్మార్గుడు. ఒకనాడు అతను ధనకాంక్షతో దారి కాసి బ్రహ్మవేత్తలు సాత్వికులు అయిన 12 మంది బ్రాహ్మణులను చంపి వారి దగ్గరున్న సంపదని ఆహారాన్ని దోచుకున్నాడు. ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు. దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు మాఘబహుళ చతుర్థి నాడు చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికి వచ్చిన సాముడు తన కుమారుడిని గణేశ అని పేరు పెట్టి పిలిచాడు. దోసుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు. కొన్నాళ్ళకి సాముడు మరణించాడు. పరమ పాపి అయినప్పటికీ మాఘబహుళ చవితి నాడు ఏమీ తినకపోవటం వలన సంధ్యా సమయంలో ఇంటికొచ్చి కొడుకుని గణేశ అని పలుమార్లు పిలవటం, కొడుకుతో కలిసి గణేశుని ప్రసాదాన్ని తినటం వలన అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది. కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీర్యుడు అనే పేరుతో నీ పుత్రుడిగా జన్మించాడు. ప్రస్తుతం అతడెన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో మంచివారిని వధించిన పాపం వలన ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు. అతను చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న కృతవీర్యుడు తండ్రి ఎంతో బాధపడుతూ, పితామహ, నా కుమారుడు చేసిన బ్రహ్మహత్య పాపం క్షమించరానిది. అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి అని ఎంత కష్టమైనదైనను అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బ్రహ్మ, నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనదైన కోరికలు తీర్చేది అయిన శ్రీగణేశ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని వ్రత విధానం చెప్పాడు. అప్పుడు కృతవీరుడి తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారునికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీరుడు సంతానవర్తుడయ్యాడు. కరడుగట్టిన ప్రారబ్ధాన్ని సైతం కర్పూరంలా కరిగించవేసే మహిమాన్వితమైన వ్రతం ఇది. వేశ్య వృత్తాంతం. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళుతూ ఉండగా అనేక పాపములను చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతడి దృష్టి సోకగానే ఆ విమానం చటుకున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యం పొందుతూ తిలకించసాగాడు. ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు. అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగిపోయింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం ఉండి చేసే సంకష్టహర గణేశ వ్రతం చేస్తారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని ఇంద్రుడు చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం వ్రతం చేసిన వారు కనపడకపోదురా అని తిరిగారు. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ చెయ్యలేదు. అదే సమయంలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన ఒక వేశ్య మృతదేహాన్ని తీసుకువెళ్లటం కనిపించింది. సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసిన, ఎన్నో జీవితాలు కూల్చిన ఆమెని ఎందుకు గణేశ లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ఈమె నిన్నంతా ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తరువాత గణపతికి నమస్కరించింది. ఆ విధంగా ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది. ఆ రోజున ఆమెకు ఆ విధంగా తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసి ఫలితం లభించింది. ఈరోజు మరణించింది. తెలిసి తెలియక చేసిన ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది. ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేసేవారు గణేశ లోకానికి అంటే స్వనంద లోకానికి చేరుకోవడం మరణానంతరం తథ్యం అని చెప్తారు. అప్పుడు సైనికులు ఆ స్త్రీ పుణ్యఫలాన్ని తనకిమ్మని గణేశుని దూతని ఎంతో బతిమలాడారు.
అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేశుని దూత అంగీకరించలేదు. ఈలోపు ఆమె దేహం నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట వీచి ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది. తేలిక చేసిన ఆ వ్రతం ఎంతటి ఫలితాన్నిస్తుందో చెప్పే వృత్తాంతం ఇది. కుమారస్వామి ఇంకా మహర్షుల వృత్తాంతం. ఒకానొక నాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు: స్వామి, కలియుగంలో జనాలు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణబాధలు, సంతానలేమి, గృహ వసతి లేకపోవటం, దీర్ఘవ్యాధులు, విద్యాభ్యాసం సరిగా సాగకుండా ఉండటం, కావలసినంత ధనం లేకుండటం, శత్రుపీడ, పనులలో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవటం, పాడి పంటలు సరిగా పండకపోవటం, వివాహం కాకపోవటం, దంపతుల మధ్య సయోధ్య లేకపోవటం, చేయని తప్పుకి రాజదండన అనుభవించటం మొదలైనవి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ మానసిక క్షోభ కష్టంను తీర్చే వ్రతం ఏదైనా ఉంటే సెలవియ్యండి అని స్కందుని అడిగారు. అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై, వ్రతాలలోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితం అందక బాధపడుచు తన పూర్వపు అవతారాలలో తన యందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించుచున్నప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమిది. ఆ వ్రతాన్ని ఆచరించిన ఉమాదేవి పరమేశ్వరుని పతిగా పొందినది. ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను, వినండి. ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజున చూసుకొని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేలుకొని కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తానని మొక్కుకొని ఎరుపు రవికల బట్టలను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికెడు పసుపు, కుంకుమ, 3 దోసెల బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, దక్షిణతో కూడిన తాంబూలం అందులో ఉంచాలి. మనసున ఉన్న కోరికను స్వామికి తెలిపే ముడుపు కట్టి మూట కట్టాలి. దాన్ని స్వామి గణపతికి 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఉదయం అంతటా ఆహారం తీసుకోకుండా కేవలం పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండాలి. మనసులో గణపతి నామస్మరణ చేస్తూ ఉండాలి. సూర్యాస్తమయం అయిన తరువాత తలస్నానం చేసి దీపం వెలిగించాలి. శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి లేదా కుడుములు చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. వ్రతం అర్ఘ్యాలు అయిన పిదప అతిథుల్ని గణేశ స్వరూపంగా భావించి ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టాలి. ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించి దైవనామస్మరణతో లౌకిక విషయాల మీద మనసు పోకుండా చూసుకోవాలి. ఇలా ఈ వ్రతం చేసే వారి కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి. ఇంతటితో వ్రత కథ సంపూర్ణం. చంద్రదర్శనం తర్వాత విఘ్నేశ్వరునికి మనకు సమర్పించిన నైవేద్యాలను ప్రసాదంగా స్వీకరించి వ్రతం పూర్తి చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.